ఈ వెయిట్ లాస్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తినే ఫుడ్ వల్ల బర్గర్స్ లేకపోతే రకరకాల ఈ ఫుడ్ వల్ల వెయిట్ లాస్ పెరిగేసి తగ్గిపోవాలనుకుంటూ ఉన్నారు. వాళ్ళకి సిద్ధ వైద్యంలో ముఖ్యంగా చిన్న చిట్కా అని చెప్పారు. సో, నేను కూడా ఈ ట్రస్ట్ గురించి వినటం జరుగుతుంది. సో, చిన్న రెమెడీ చెప్తారా మాకు? సిద్ధమూలికా వైద్యంలో ఈ స్థూలకాయము అనేది ఏదైతే ఉందో, ముఖ్యంగా దీని యొక్క మూలం చిన్న మెదడులో ఉంటుంది. హ్మ్. ఈ చిన్న మెదడులో కొన్ని రకాల మాంసపు పొరలే కానియండి, లేకుంటే విషోప ద్రవాలు కానియండి, వాళ్ళల్లో ఉంటాయి ఈ చిన్న మెదడులో. హ్మ్. కాకపోతే ఇది ఏ కంప్యూటర్‌కు, ఏ ఏ ఎక్స్‌రేకు కనిపించవు వీటి. హ్మ్. వీటి కారణంగానే ఎక్కువ శాతం ఈ స్థూలకాయం అనేది వస్తుంది. కానీ ఇది చూడటానికి ఇబ్బందికరమైందే. రెండోది తగ్గించుకోవటానికి కూడా అత్యంత కష్టమైనటువంటి విషయమే. కొన్ని ఇప్పుడున్న ఆధునిక వైద్యంలో వాస్తవంగా దానికి మందే లేదు. ఆయుర్వేదంలో గానీ, సిద్ధ వైద్యంలో గానీ ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోవటానికి ఆహార విహారాల నియమాలు సక్రమంగా పాటించే వాళ్లకు ఒక నెలలో పరిచేంతటి మార్పును తగ్గించే శక్తి మాకుంది. ఆ హ్మ్. మందులు మా ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం. హ్మ్. ఉన్నాయి.